మరి బంగారమే కొనాలా? బంగారము కొనలేకపోతే ఈ తిథి వల్ల ఫలితాలు మాకు లేవా అన్నట్టయితే దానికి కూడా స్మృతి గ్రంథాలు, పురాణ గ్రంథాలు మనకి చెప్పాయి. మొట్టమొదటిది, ఈ తిథి విశేషాన్ని తలుచుకుంటూ నదిలో కానీ, సముద్రములో కానీ, ప్రవాహములో కానీ, లేదా కనీసము చెరువులో ఉన్న నీటిలో చేతిని తిప్పినప్పుడు ఏర్పడే ఆ కెరటములలో కానీ స్నానము చెయ్యండి. స్నానము చేసేటప్పుడు పంచపల్లవాలు, లేదయ్యా పంచపల్లవాలు దొరకలేదు, ఒక తులసి దళాన్ని దాంట్లో ఉంచండి, స్నానము చెయ్యండి, శ్రద్ధగా స్నానము చెయ్యండి. ఇది మొదటిది. ఇక రెండవది, ఆ రోజు ఉపవాసం చెయ్యండి. అంటే ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి. అంటే మరీ పుల్లనైన పదార్థాలు, మరీ కారం ఉన్నవి కాకుండా స్వాదువైనవి తీసుకోండి. ఇది రెండవది. ఇక మూడవది, లక్ష్మీ నారాయణ ఆరాధన. చాలామంది లక్ష్మీ పూజ మాత్రమే చేస్తారు, కానీ వారికి తెలియకుండానే లక్ష్మీనారాయణను ఆరాధిస్తున్నారు. ఎలాగా? లక్ష్మీదేవిని మనం ఉంచేటప్పుడు ముగ్గు వేస్తాం కదా, అది నారాయణుడు. అలాగే నారాయణుని ఆరాధన చేసేటప్పుడు ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. ఇద్దరిని కలిపి మాత్రమే సేవించాలి తప్ప ఇద్దరిలో ఒక్కరిని సేవించడానికి వీల్లేదు. ఇద్దరిలో ఒకళ్ళే కావాలనుకున్న వాళ్ళు ఇద్దరూ కూడా నాశనమయ్యారు. నాకు సీతమ్మే కావాలనుకున్న రావణాసురుడు దెబ్బతిన్నాడు. సీతతో అవసరం లేదు, నాకు రాముడే కావాలన్న శూర్పణఖ దెబ్బతింది. అందుకని లక్ష్మీనారాయణ ఆరాధన చెయ్యండి. కుబేరుడికి సంపదలు కూడా లభించిన రోజు ఈరోజు. అంటే కుబేరునికి ఉన్న సంపదలంటే తాను అనుభవించడానికి కాదు, ఎవరెవరికి ఎంత ధనాన్ని ఇవ్వాలో, ఎంత ధనాన్ని ఇవ్వాలో చూపించడం కోసం కుబేరుడిని ఒక రక్షకుడుగా పెట్టారు అక్కడ. చాలామంది అంటారు అతనికేమండి కుబేరుడండి అని. కుబేరుడు అంటే అర్థం ధనమంతా మన దగ్గరే ఉంటుంది, అనుభవించే యోగ్యత ఉండదు. కానీ ఈ ధనాన్ని 10 మందికి వినియోగించేందుకు బుద్ధి కలిగి ఉంటాడు కుబేరుడు. అది విశేషం ఇక్కడ. అలాంటి అతనికి పట్టాభిషేకం చేసిన రోజు ఈరోజు. అందుకని కుబేరుణ్ణి ఆరాధన చెయ్యండి. తరువాత కలియుగంలో ఈ రోజుని శ్రీనివాసుణ్ణి ఆరాధన చేయడం చాలా విశేషము అని అంటారు. శ్రీనివాసుడు కదా, సంపదనే తనకు నివాసముగా కలిగినవాడు, తానే సంపద అయినవాడు. అతన్ని సేవించండి. అంతేకాదు ఈరోజు మరో విశేషం, చంద్ర పట్టాభిషేకము. చంద్ర పట్టాభిషేకం ఏమిటి అంటే చంద్రుడికి ఓషధి అధిపతిత్వము, అమృతత్వము కలిగించినది. ఈ చంద్రుడు 2 రకాలుగా కనిపిస్తాడు. ఒకటి పరమశివుల వారి జటాజూటంలో కనిపిస్తాడు అలంకారముగా. రెండవది ఆకాశంలో కనిపించే చంద్రుడు 15 రోజుల పాటు దేవతలకు అనుభవయోగ్యుడు, 15 రోజుల పాటు పితృదేవతలకు అనుభవయోగ్యుడు. అంచేత అతన్ని కూడా సేవించండి. అంటే చంద్రునికి ఆరాధన చెయ్యండి. చమత్కారం ఏమిటంటే లక్ష్మీ ఆరాధన చేసినట్టయితే చంద్రుని కూడా ఆరాధన చేసినట్టే. ఎంచేత చంద్రుడు అమ్మవారికి సోదరుడే కదా, అందుకనే చంద్రుడిని మనం ఏమని పిలుస్తాం? చందమామ అంటాం కదా అమ్మగారికి సోదరుడు గనక. అంచేత చంద్రుని ఆరాధన చెయ్యండి, లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యండి, కుబేరుణ్ణి పూజించండి, శ్రీనివాసుణ్ణి పూజించండి. లేదు మీ ఇష్ట దైవము ఎవరున్నారో ఆ దైవాన్ని ఆరాధన చెయ్యండి. అది అక్కడ విశేషం. ఇక తరువాత ఆ రోజుని దత్తం హుతం జప్తం సర్వం అక్షయముచ్యతే అన్నారు కదా. ఈ ఒక్కరోజున విశేషం ఏమిటి అంటే ఉత్త రోజుల్లో ఎప్పుడు కూడా అక్షతలతో ఆరాధన చెయ్యకూడదు ఆగమశాస్త్రం చెప్తుంది. కానీ ఈ రోజుని మాత్రం లక్ష్మీదేవిని అక్షతలతో తనివి తీరా ఆరాధన చెయ్యండి. పుష్పార్చన చేద్దామంటే సహస్రనామార్చన చేస్తూ అయ్యో 1000 పూలు లేవే అనుకుంటూ ఉంటాం మనం. ఈ రోజున ఆ బాధ ఏం లేదు. చక్కగా అక్షతలు తయారు చేసి ఆ అక్షతలతో కరువు తీరా, మనసు తీరా, ఆనందముగా కడుపారా మనం అర్చన చేసుకుందాం. లక్ష్మీదేవికి చెయ్యండి. లేదు నవధాన్యములతో కూడా అర్చన చేసే విధానం కూడా ఉన్నది. ఈ అక్షతలతో ఆరాధన చేసిన తరువాత సాయంకాలము సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఈ అక్షతలను సంస్కరించి, అంటే ఏం లేదు, గిన్నెలో తీసుకుని కడిగి వీలైనంత వరకు ఆ పసుపు నీళ్ళన్నీ పోయేలా చేసుకుని ఆ బియ్యముతో పరమాన్నము వండాలి.
అంటే నీళ్లు కలపని పాలతో పాయసాన్ని వండి 3 ముత్తైదువులకు కానీ 7గురికి కానీ 5గురికి కానీ ఈ పాయసాన్ని కానుకగా ఇవ్వండి, చిన్నపిల్లలకి పంచండి. ఇది మనకి స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. ఇది అక్షయ తది నాడు చేసినట్టయితే ధన సంపత్తి, ధాన్య సంపత్తి, గృహ సంపత్తి, పరివారము, ధనకనక వస్తువాహనాదులు అన్నీ కూడా కాలాంతరంలో ఆ సంవత్సరం లోపల అన్నీ లభిస్తాయి అంటుంది స్మృతి గ్రంథము. తరువాత పూర్వకాలంలో అక్షయ తది నాడే ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉండేది. పొట్ల, బీర ఇలాంటి పాదులన్నీ పెట్టేవారు. ఎంచేత చంద్రుడు ఆవిర్భవించిన రోజు, చంద్రుడికి పట్టాభిషేకం జరిగిన రోజు గనక, ఆయన వనస్పతి దేవత గనక పాదులు ఒక్కసారి కాయ కాచిన తర్వాత ఆ పాదుని తీసివేయాలి. ఓషధి అంటే సకృత్ ప్రసవ ఓషధి, ఒక్కసారి మాత్రమే పంట ఇచ్చేదాని పేరు ఓషధి. అంచేత పొట్లపాదుల్ని కానీ బీరపాదుల్ని కానీ ఇలాంటి వాటిని పెట్టడం అన్నది ఆచారము. అంటే చూడండి, అక్షయ తది నాడు మనకి పర్యావరణ రక్షణకి సంబంధించి కూడా మన పెద్దలు దీంట్లో మార్గాన్ని చూపించారు. అంచేత పాదులు పెట్టండి, మొక్కలు పెంచండి. ఇక దానము చెయ్యమన్నారు. ఏవేమిటి దానం చేయాలి? దధ్యన్నము అంటే పెరుగు అన్నము దానము చెయ్యండి. లేదు ఛత్ర, పాదుక అంటే గొడుగుల్ని కానీ పాదుకల్ని కానీ, ఉపానహ అంటే పాదుకల్లో ఇంకో రకము అవి కానీ, ఊదకుంభము ఏది లేదండి, చిన్న పాత్ర తీసుకుని దాని నిండా నీళ్లు నింపి స్వచ్ఛమైన తీర్థాన్ని దాంట్లో చిటికెడు గంధాన్ని వేసి ఓ తులసి దళం వేసి దానము చెయ్యండి. ఉదకుంభ దానాదులు ఇవి చెయ్యమన్నారు. అంటే ఛత్రము పాదుకలు దేనికి? మరో విశేషం ఉంది, ఆ విశేషాన్ని కలుపుకోవాలి. ఈ పాదుకలు ఛత్రము అన్నది జమదగ్ని మహర్షి సృష్టి. జమదగ్ని మహర్షి తన భార్య కోసమని చెప్పి కాళ్ళకి చెప్పులు, శిరస్సు మీద ఛత్రము తయారు చేసి పెట్టిన రోజు అక్షయ తది నాడే సూర్య భగవానుడి ద్వారా పొందాడు. అవి ఇచ్చినట్టయితే జమదగ్ని అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. సాయంకాలం కాగానే సూర్యాస్తమయం అవుతుండగా లక్ష్మీ ఆరాధన చేసి, ఎలా లక్ష్మీ ఆరాధన చేసి? అయ్యా మా దగ్గర బంగారం ఉంది, ఓ బంగారంతో చేసుకోండి. అయ్యా మా దగ్గర బంగారం లేదు, లక్ష్మీ రూపం ఉంటుంది కదా, అది కూడా లేని స్థితిలో ఉన్నట్టయితే తమలపాకులో పసుపు గౌరమ్మని తయారు చేసి, అంటే పసుపు బుద్ధని తయారు చేసి, 2 పక్కలా కూడా వేరే వేరే 2 తమలపాకుల్లో చిన్న చిన్న పసుపు ముద్దలు పెట్టి, ఆ 2 ఏమిటి? దివ్య గజములు, ఏనుగులు అన్నమాట. మదము మోహము అన్న 2 గజములుట అమ్మవారిని ఎప్పుడూ సేవిస్తుంటాయి. ఆ 2 ఉంచి లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ అష్టకాన్ని కానీ లక్ష్మీ స్తోత్రం ఏదైనా సరే దాంతో ఆరాధన చేసి అమ్మవారికి ధూపదీపాదులు సమర్పించి, ఆరాధనలో కూడా నైవేద్యం కూడా సుకరమైనది చెప్పారు మనకి పెద్దలు. నానవేసిన శనగలు, వడపప్పు, 2 పళ్ళు, ఇక చేతనైనవి ఆరాధన చేసి ముత్తైదువులకి వాయినాన్ని ఇచ్చుకోండి. అప్పుడు అక్షతలతో పొద్దున్న పూజ చేశాం కనుక దానితో తయారు చేసిన పాయసాన్ని నివేదించండి, ఫలితాన్ని పొందండి. యక్కరోతి తృతీయం కృష్ణం చందనభూషితం సర్వఫలమాప్నోతి. అంతేకాదు, కృష్ణ ప్రతిమ ఉన్నట్టయితే చందనాన్ని ఇవ్వండి. అందువల్ల చందనం ఇచ్చినందువల్ల అలనాడు కుబ్జ ఏం ఫలితాన్ని పొందింది? శరీరంలో ఉన్న 3 వంకర్లు పోయి అద్భుతమైన సౌందర్యం కలిగింది. ఈ రోజుని ఎవరైతే చందన చర్చ స్వామికి చేస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము, స్త్రీలకి అఖండమైన సంపద, సౌందర్యము, అవివాహితులైన వారికి వివాహము కలుగుట, వివాహమైన వాళ్ళుంటే సంతానము కలుగుట, సంతానం ఉన్న వాళ్ళైతే వాళ్ళకి శుభం కలుగుట. ఇన్ని మనకి ఫలితాలు చెప్పారు మనకి పురాణాల్లో, మత్స్య పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణాల్లో. తరువాత మరొక ప్రత్యేకత చెప్పారు. మనము సరస్వతి పూజ నాడు, వినాయక చవితి నాడు ఎలాగైతే గ్రంథాలను పూజిస్తామో అక్షయ తది నాడు కూడా గ్రంథాలని పూజించండి. గ్రంథాలని పూజిస్తే బ్రహ్మగారు ఎలాగైతే సృష్టి చేశాడో ఆ తెలివితేటలన్నీ కూడా మనకి లభిస్తాయి అంటారు. మరొక్క విశేషంతో లక్ష్మీ పూజకు అనుబంధంగా చెప్పుకుందాం. హరిద్ర శృంగ అర్చన అంటే పెద్ద మాటలా ఉంది. పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యండి. బంగారము సంపాదించుకోలేకపోయామే అన్న బాధ
తొలగుతుంది. బంగారం మీ ఇంటి ముంగిటి వస్తుంది, మీ ఇంటిలో తాండవిస్తుంది. పసుపు కొమ్ములతో అర్చన, వంకర లేనివి, పుచ్చివి కానివి, ఇలాంటివి మంచి పసుపు కొమ్ములని 11 కానీ 27 కానీ, వీలైతే 108 పసుపు కొమ్ములతో అమ్మవారిని అర్చన చేయండి. అక్షయ తదికి సంబంధించిన సర్వ ఫలములు కూడా అక్షయముగా పొందండి. మళ్ళీ అక్షయ తది నాటికి మన ఇంటిలో లక్షణముగా లక్ష్మీదేవి తాండవిస్తుంది, సర్వ విధములైన శుభములని కలిగిస్తుంది, తన పరివారంతో ఉండి మన్నెప్పుడు అనుగ్రహిస్తుంది అని ఆశాసన చేస్తూ మళ్ళీ ఒక్కసారి అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా ఒక్కసారి, ఆ ప్రేక్షకులకే కాదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సర్వులకి కూడా అక్షయ తదియ శుభాకాంక్షలతో స్వస్తి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.